ప్రజలందరూ కూడా ఈ రెండు అక్షరాలు లోక కళ్యాణమైపోతున్నాయి. ఈ రెండు అక్షరాలు అంతర్జాతీయంగా కూడా భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలు అవుతున్నాయి. ప్రపంచ ప్రజలందరినీ కూడా ఆలోచింపజేస్తున్నాయి ఈ రెండు అక్షరాలు ప్రపంచంలో ప్రజలందరికీ కూడా ఒక సుందర స్వప్నాల ఉషస్ అవుతున్నాయి. సప్తవర్ణాల ఇంద్రధనుస్సు అవుతున్నాయి. ఈ రెండు అక్షరాలు భావితరాలకు ఆశాదీపికలు అవుతున్నాయి, ఆశాదీపాలు అవుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? వాట్ ఈస్ ది రీజన్? కారణం ఏంటంటే దీంట్లో ఉన్న భిన్నత్వము దేంట్లో లేదు, ఏ విధానంలో లేదు. అలోపతి తీసుకోండి, హోమియోపతి తీసుకోండి, ఆయుర్వేదిక్ తీసుకోండి, ఇంకా ఏదో తీసుకోండి, దాంట్లో భిన్నత్వం లేదు. యోగా ఈజ్ ఏ మల్టీ డైమెన్షనల్ అందుకే మల్టీ ఫేసెటెడ్ ప్రోగ్రామ్. దీంట్లో ఫిట్నెస్ ఉంది, వ్యాయామం ఉంది, భక్తి ఉంది, స్పిరిచువాలిటీ ఉంది, చికిత్స ఉంది, ఉత్తమ లక్షణాలు నేర్చుకోవటం ఉంది, ఒక శీలాన్ని నేర్చుకోవటం ఉంది, ఒక క్యారెక్టర్ నేర్చుకోవటం ఉంది, మంచి అలవాట్లు ఉన్నాయి, మంచి జీవన విధానం ఉంది, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. అందుకనే దిస్ ఇస్ ఎ మల్టీ ఫేసెటెడ్ ప్రోగ్రామ్. అందుకనే యోగాని వల్ల ఇట్ ఈస్ హానర్డ్ బై ఆల్ ది పీపుల్. It is respected by all the people, irrespective of caste, creed and religion. యోగా అనేది మతానికి సంబంధించింది కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ రిలీజియన్ యాక్టివిటీ. ఇది మన అందరికి సంబంధించిన యాక్టివిటీ. కులాలకు, మతాలకు ఎవరైనా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యోగా ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ హెల్త్, సైన్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిక్వైర్డ్ ఫర్ ది హెల్త్. అందరికీ ఆరోగ్యం అవసరమే. ముస్లిం వాళ్ళు కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ఎనీ రిలీజియన్, అందరికీ ఆరోగ్యం అవసరమే. అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక దివ్యమైన ఔషధం ఏదైతుందో అదే యోగా. అందుకే ఈనాడు ఈ రెండు అక్షరాలు ప్రజలందరికీ కూడా ఆకర్షణగా ఉన్నాయి. అయితే ఇక్కడ విద్యార్థులు చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు వాట్ ఈజ్ యోగా?